హాయ్. అసలు ఈ మధ్యల అంటే చాలా రోజులు నుంచి గూడా ఎవరికీ కూడా అసలు హెయిర్ ఉండట్లేదు. సో, ఈ కాస్త కొంచెం మిగిలిన హెయిర్‌ని కూడా ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ స్పాకెళ్ళేసి హెయిర్ స్ట్రెయిటనింగ్ గురించి ఏమంటారు కెరాటిన్ ప్రోటీన్ ట్రీట్మెంట్ అని జెప్పేసి వాళ్ళు చెప్పడం, వీళ్ళు అట్రాక్ట్ అయిపోయి ఈ హెయిర్ స్ట్రెయిటనింగ్ చేయించుకుంటున్నారు. బట్ ఈ మధ్యలో వింటున్నారా మీరు? మీ హెయిర్ స్ట్రెయిటనింగ్ చేయడం వల్ల ఆ కెమికల్‌లో ఉన్న ఆ కెమికల్స్ అన్నీ కూడా సిస్టమిక్ అబ్జర్షన్ అయిపోయి చివరికి కిడ్నీ వరకి డ్యామేజ్ అయ్యేంత వరకు తీసుకొచ్చింది అంటే, సో ఎంత సీరియస్ ఇష్యూ అది. మీరు టెంపరరీ హెయిర్ స్ట్రెయిటనింగ్ గురించి ఆలోచిస్తున్నారు. బట్ మీ క్రానిక్ స్టేజెస్‌లో మీకు అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరిగింది అంటే అది ఎంత డేంజరస్ విషయం అంటే ఇప్పటికైనా తెలుసుకోండి. మీరు ప్రతి చిన్న చిన్న అకేషన్‌కి స్పా ఎంబట తిరిగేసి అక్కడ కెరాటిన్ ట్రీట్మెంట్ అని తీసుకోవడము, ఏదో టెంపరరీ దాని గురించి దానం గురించి మీరు పడి చివరికి మీ ఒక్కొక్క ఆర్గాన్ పాడైతా ఉంటే ఇంకా మనం దేనికి పనికి రాకుండా అయితాము. ఎస్పెషల్లీ కిడ్నీ అంటే మన బాడీలో ఎంత ఇంపార్టెంట్ ఆర్గాన్. సో, ఈ బ్యూటీ గురించి, ఈ హెయిర్ గురించి ఆ స్పాలెంబడ తిరుగుతూ దయచేసి మీ ఆర్గాన్ని కాపాడుకోండి. ఎందుకంటే ఉన్నదే కొంచెం హెయిర్ ఉంటుంది. ఈ టెన్షన్, స్ట్రెస్ వల్ల మనందరికీ. ఆ హెయిర్‌ని కూడా స్పాలో చుట్టూ తిప్పుతూ హెయిర్‌తో పాటు అగైన్ బాడీలో ఉన్న ఆర్గాన్‌ని కూడా డ్యామేజ్ చేయడం అంటే ఇది చాలా డేంజరస్ విషయం కాబట్టి సో, ఇక నుంచైనా మానేయండి. అందరూ హ్యాపీగా ఉండండి. మీ రాజేశ్వరి.